బీసీలు రాష్ట్రంలో 20% కూడా మిస్సింగ్ అయినట్టు కూడా సర్వేలు చూపుతున్నాయి. దానికి మీరు ఎట్లా ఆన్సర్ ఇస్తారు ప్రభుత్వానికి? మిస్సింగ్ అవుతున్నారంటే ఓసీలు పెరుగుతున్నారు, బీసీలు మిస్సింగ్ అవుతున్నారు అని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి అంటారు కదా, మార్పులో ఇదొక మార్పు చూపించిండు. మార్పే కదా, బీసీలను కూడా మాయం చేస్తుడు. 20-30 లక్షల మందిని చంపేసిండంటే హైడ్రా తెచ్చిండు, ఒక మార్పు. ఇది ఒక మార్పు. బీసీలను 30 లక్షల మందిని చంపేసిండంటే జనాభా ఎక్కువైతుంటే చైనాకు పంపించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డిని. మళ్ళీ బీసీ సర్వే కావాలి కంపల్సరీ. బీసీ సర్వే అయ్యే వరకు మళ్ళీ ఎలక్షన్లలో పోవద్దు. 46% ఎట్లయితే ఇస్తా అన్నాడో అదే 46% మాకు కావాలి. ఈరోజు బాపు కేసీఆర్ గారు కులగణన అనేది ఒక వన్ డేది చేసిండ్రు. 2014లో చేయించారు రాగానే తన వచ్చినప్పుడు. మళ్ళీ అప్పుడు 51% ఉంటాయి, ఇప్పుడు మా అంటే బీసీలో 46% అంటే ఏమన్నట్టు? అంటే ఓసీలు పెరుగుతారు, బీసీలు పిల్లలు పుట్టారు, ఏం కాదు అందరికీ అది ఏమన్నా పంపిస్తుండే ఏంది రేవంత్ రెడ్డి? పిల్లలు పుట్టారా పెరగారా 10 సంవత్సరాలకు 13% పెరగాలి అంటే పటిష్టంగా చేసినాం సర్వేనంతా కూడా ఎక్కడ కూడా తప్పులు జరగలే అని బీసీకి సంబంధించిన మంత్రులే చెప్తున్నారు కదా. బీసీకి సంబంధించిన మనుషులు దొత్తులు మేడ మంత్రి పదవి తీసేస్తారా అని చెప్పి ఆడు ముందే తిక్కలోడు రేవంత్ రెడ్డి గారు. ఆడు ఆయన తప్ప అంటే ఇప్పుడు మళ్ళా తిన్మార్ మల్లన్న వాడే ఎమ్మెల్సీ, మళ్ళీ వానికి నోటీసులు పంపించిండు కదా తప్పన్నాడు కాబట్టి. బీసీ వాడు కూడా ఇజ్జత్గాలోడు కాబట్టి కనీసం బీసీది తప్ప అని చెప్పేసి అంటుండు. ఎక్కడ బీసీలు తొక్కి పండేస్తుండే మల్లారెడ్డిని మల్లన్నను కూడా. కాబట్టి ఈయనను కూడా ఏంటంటే బీసీలను ఈరోజు బీసీలతో పెట్టుకుంటున్నావు రేవంత్ రెడ్డి, కను మరుగైపోతావు నువ్వు. ఓసీలు పెరుగుతారు, బీసీలు తక్కువైపోతారు అంటే 30 లక్షల మందిని వాళ్ళ బొందలు చూపిస్తారా? మళ్ళీ కరోనాలో చచ్చిపోయారా? మళ్ళీ మాకు కూడా అది శ్వేతపత్రం ఇవ్వమని చెప్పండి. బీసీలు 30 లక్షలు 40 లక్షలు తక్కువైపోయింది కదా, మళ్ళీ వాళ్ళు శ్వేతపత్రం ఇవ్వమని చెప్పండి. అది కాకుంటే మళ్ళీ కావాలి కులగణాల. ఎందుకు మరి లెక్కలు ఎందుకు ప్రభుత్వం ముందు అంటే ప్రజల ముందట ఎందుకు పెడతలేరు? డైరెక్ట్ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. దీని ఇంకా ఏదైనా ఉద్దేశం ఉందనుకోవచ్చు. ప్రజల ముంగడ పెడితే ప్రజలు అంటారు కదా, ఆయన భాషల్లో చెప్తున్నాం, మళ్ళా తొండలు పాములు ఇడుస్తారు. ఒక్కసారి 30 లక్షలు 40 లక్షల మందిని తక్కువ చేస్తే ఈరోజు ప్రతి దాంట్లో బీసీలకు మళ్ళీ అన్యాయం చేయడానికే రేవంత్ రెడ్డి తన అంటారు కదా 46% ఇస్తా అని చెప్పిండు. కాబట్టి ఈరోజు వాళ్ళు తక్కువైపోయారంటే పదవులు ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, మళ్ళీ ఓసీలకే ఇచ్చుకుంటాడు. మళ్ళీ ఢిల్లీకి పోయిండు, రెడ్డిలకు ఇచ్చుకోవడానికి చూస్తున్నట్టున్నాడు. రెడ్డిలకు తీస్తున్నాడు కాబట్టి ఇది బీసీలను తక్కువ చేసేసిండు. అదే ఆయనది. అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ కూడా బీసీలో కొరగబెట్టింది ఏం లేదని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. చెప్పుతోని కొడతామని చెప్పు, ఏ నేతలు చెప్పిండో మళ్ళీ రేవంత్ రెడ్డి గారినే చెప్పుతోని కొడతాం. బీసీలను మా బాపు కేసీఆర్ 50% ఇచ్చిండు బీసీలకు. బీసీ గురుకులాలు బీసీ పిల్లలకు 355 గురుకులాలు పెట్టించిండు. బీసీ పిల్లలకు బీసీలకు బీసీ బంధు కూడా ఇచ్చిండు. ఎలక్షన్లో అంటే 6 నెలలు 7 నెలల ముందు బీసీలకు ప్రతి ఒక్కటి చేపలు ఇచ్చిండ్రు, బీసీలకు బర్రెలు ఇచ్చిండ్రు, మేకలు ఇచ్చిండ్రు. ఇవన్నీ ఎవరు ఇచ్చిండ్రు? బీసీలనే కదా. వాళ్ళ ఆ రోజు 1 డే సర్వే చేయించిన రోజు ఎంతమంది ఎంతమందికి బీసీలు అంటే దాంట్లో చిన్న గరీబ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఇవ్వడానికే ఈరోజు ఆ రోజు 1 డే చేయించిండు. వాళ్ళందరికి ఇచ్చిన తర్వాత ఇది బీసీలను బాపు కేసీఆర్ చేయలేదంటే నువ్వు ఏం చేస్తున్నావు? బీసీలను తక్కువ చేస్తావారా నాయన? ఒకసారి బీసీలను తక్కువ చేసి అంటే వాళ్ళని గొంతు నొక్కడానికి ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్లాన్ ఇది. ఎందుకు రేవంత్ రెడ్డికి బీసీలు అంటే ఎందుకు కోపం? మరి ఎందుకు కోపం అంటే వాడు ఓసీ కాబట్టి మేము బీసీలం కాబట్టి కోపము. ఓసీలకే పెట్టుకోవాలి. ఇప్పుడు రెడ్డి పాలననే అవుతున్నది కదా, మొత్తం రెడ్డిలే ఉన్నారు. చూడండి మీరు మంత్రి పదవులలో ఎవరెవరు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారు, ఎమ్మెల్యేలు టికెట్లు ఎవరికి ఇచ్చుకున్నారు. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఎంతమందికి రెడ్డిలకు ఇస్తాడు? రెడ్డి పాలన అవుతున్నది ఇక్కడ, రెడ్డి పాలన అవుతున్నది కాబట్టి బీసీలను తొక్కి పారేద్దాం అనుకుంటారు. మా బాపు కేసీఆర్ బీసీలకు 50% ఇచ్చిండు, మహిళలకు ఇచ్చిండు. బీసీ 2 సార్లు మన హైదరాబాద్కు 2 సార్లు మేయర్లను చేసిండు. బీసీలకు కార్పొరేటర్లకు 50% ఇచ్చిండు. ప్రతి దాంట్లో బీసీలకు బాపు కేసీఆర్ పైకి తీసుకొని వచ్చిండు. ఓసీలను ఈయననేమో ఓసీలు పెరుగుతారంట బీసీలు తక్కువవుతారంట అంటే చెప్పుతోని కొడతారు ఈరోజు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు అంటే మహిళలను కూడా కోటీశ్వరులను చేస్తామని చెప్తున్నారు. ఏడికించి కోటీశ్వరులు చేస్తారు? అందరినీ 30 లక్షల మందిని సంపేసినాక ఏడికించి కోటీశ్వరులను చేస్తాడు? మహిళలకు 2500 ఇస్తుండా? కోటీశ్వర్లు అవుతామా? వీడిచ్చిన పథకాలు లేవు, ఏమీ లేవు, ఇవన్నీ పొట్టి మాటలు. ప్రజలను మళ్ళీ బీసీ అని చెప్పేసి ఇదొక అంటారు కదా, దీని చుట్టూ ఒక తిప్పుతున్నాడు. అసలు బీసీ మంత్రి పొన్నం ప్రభాకరు, ఆయనకి ఇంతనన్న సిగ్గు శరం ఏమైనా ఉండాలి. పొన్నం ప్రభాకర్కు బీసీ మంత్రి అయి ఉండి ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడతలేడు. ఎవరైనా మాట్లాడితే తాట నీ తీస్తాము, బీసీలము తాట తీస్తే ఎక్కడ కనిపించవు. నువ్వు అర్థం చేసుకోండి. ఈ కాంగ్రెస్ పాలన అంటేనే దరిద్ర పాలన అనేసి ఇప్పటికే అర్థమైపోయింది. ఇలా బీసీలను చంపేసారు.